తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు అని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. ఆమోదించినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. గవర్నర్ తమిళసై ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారని చెప్పారు. అయితే పేపర్ లీకేజీకి బాధ్యులు ఎవరో తేలే వరకు ఆయన రాజీనామాను ఆమోదించకూడదు అని గవర్నర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఐఏఎస్ అధికారిగా ఉన్న జనార్దన్ రెడ్డిని 2021 మే 20న టీఎస్పీఎస్సీ చైర్మన్ గా అప్పటి ప్రభుత్వం నియమించింది. మే 21న ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కమిషన్లో బండి లింగారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కోట్ల అరుణకుమారి, సుమిత్రానంద తనోబా సభ్యులుగా కొనసాగుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జనార్దన్ రెడ్డి ఓయూలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1990లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కు ఎంపికై డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగంలో చేరారు. నల్గొండ, నెల్లూరు ఆర్డీఓగా, వరంగల్, అనంతపురం కలెక్టర్గా సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, మార్కెటింగ్ శాఖలతో పాటు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేశారు. విద్యాశాఖ సెక్రటరీగా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ సర్కార్ ఆయన్ను టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించింది.